హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఎకనామీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూస్తున్నాం. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం లాస్ట్ క్లాస్లో ఈ అభివృద్ధి దశలు అని చెప్పేసి మనం ముగ్గురు ఆర్థికవేత్తల గురించి చూసాం. ఫస్ట్ మనము ఈ సైమన్ కుజ్నెట్స్ యొక్క 3 దశలు అని చెప్పేసి అభివృద్ధి దశలో భాగంగా, దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూ రోస్టర్ యొక్క అభివృద్ధి దశలు 5. ఓకే, దాని తర్వాత మనము ఈ యొక్క 5 దశలు వచ్చేసి మనకి కార్ల్ మార్క్స్ యొక్క 5 దశలు ఉంటాయి. కమ్యూనిజం లాస్ట్కి ఆదిమ కమ్యూనిజం అని చెప్పేసి మనము మాట్లాడుకుంటాం. దీన్ని నెక్స్ట్ మనం అభివృద్ధి యొక్క సిద్ధాంతాల గురించి మాట్లాడతాం. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి అభివృద్ధి యొక్క సిద్ధాంతాలను చాలా మంది ఆర్థికవేత్తలు మనకు వారి యొక్క సిద్ధాంతం మనకి చెప్పడం జరుగుతుంది. అభివృద్ధికి సంబంధించిన యొక్క సిద్ధాంతాలు అందులో కనుక మనకు ఫస్ట్ మనం చూస్తే ఒకటి మినిమం క్రిటికల్ థియరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కనీస కృషి సిద్ధాంతం అని చెప్పేసి అంటుంది. కనీస కృషి సిద్ధాంతం, కనీస కృషి సిద్ధాంతం, దీన్నే మనము మినిమం క్రిటికల్ థియరీ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇదే మనకి ఎవరు అంటే లైబెన్స్టీన్ అని చెప్పేసి ఆర్థికవేత్త ఉంటారు. లైబెన్స్టీన్, ఇది లైబెన్స్టీన్. ఈ కనీస కృషి, ఇక్కడ మన పదం ఏం లేదు. ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతాలు చాలా ఈజీ టెక్నిక్ ఏంటంటే మనం ఆ పేరును బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, మనకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినా కూడా, ఒక పదం రూపంలో ఇచ్చినా కూడా మనం ఆ సిద్ధాంతాన్ని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సిద్ధాంతం రూపకర్త లేదా ఆర్థికవేత్త అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పేరు చాలా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. కానీ అక్కడ పేరులో మనకి ఆటోమేటిక్ మనం గుర్తుపట్టే విధంగానే ఉంటాయి. కనీస కృషి, కనీస కృషి అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మనకు వెనుకబడ్డ దేశాల్లో భాగంగా జనరల్గా మనకు ఏం మాట్లాడుకుంటాం, ఒకటేమో జీడిపి అంటాం, రెండోది జీడిపికి అనుగుణంగా మనకు జనాభా వృద్ధి రేట్ అనేది సేమ్ ఉంటే ఏం కాదు, రైట్? జనాభా వృద్ధి రేటు ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏమవుతుంది, లేదా వెనుకబడ్డ దేశాల్లో ఏమవుతుందంటే మనకి జీడిపి గ్రోత్ రేట్ కంటే మనకి జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది, రైట్? అలాంటప్పుడు మనము ఈ అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుందని చెప్పేసి జరగదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది లైబెన్స్టీన్. అంటే ఈ జీడిపిని ఏమంటామంటే మనము అభివృద్ధి ప్రోత్సాహక అని చెప్పేసి, లేదా అభివృద్ధి దోహదక శక్తి అని చెప్పేసి అంటాం. మనకు జీడిపిని ఏమంటాం, అభివృద్ధి దోహక శక్తి అని చెప్పి, దోహద శక్తి. అదేవిధంగా దీని ఏమంటాం, జనాభా వృద్ధి రేట్ ఏమంటాం అంటే అభివృద్ధి నిరోధక శక్తి అని చెప్పేసి పిలుస్తాం. అభివృద్ధి నిరోధక శక్తి, అభివృద్ధి నిరోధక శక్తి. అట్లా మనకి ఈ అభివృద్ధి దోహద శక్తికి అభివృద్ధి నిరోధక శక్తి ఎక్కువ మించిపోయినప్పుడు ఏమైందంటే అభివృద్ధి అనేది ఆటంకపరుస్తుంది, అభివృద్ధి అనేది జరగదు అని చెప్పేసి మనకి కనీస కృషి సిద్ధాంతం లేదా మనకి ఈ మినిమం క్రిటికల్ థియరీ లైబెన్స్టీన్ ప్రకారం మనకి వివరించడం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది జీడిపి అనేది గ్రోత్ రేటు మనకి జాతీయంగా మనకి ఏ విధంగా ఒక దేశం యొక్క అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని తెలియజేస్తుందని మనం అభివృద్ధి దోహద శక్తి అంటున్నాం. జనాభా వృద్ధి రేటు, జీడిపి కంటే జనాభా వృద్ధి, జీడిపి పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం జనాభా వృద్ధి రేటు జీడిపి కంటే ఎక్కువ మొత్తంలో పెరిగినప్పుడు మనకి అభివృద్ధి నిరోధక శక్తి ఎక్కువ మొత్తం డామినేట్ చేస్తుంది కాబట్టి అభివృద్ధి అనేది ఆగిపోతుంది అని చెప్పేసి. సో ఇట్లా ఆగిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కనీస కృషి, కనీస కృషి అంటే కనీసం మనము ఈ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల్లో భాగంగా మనం మ్యాక్సిమం అభివృద్ధి దోహద శక్తిని, ఆ విలువను ఇచ్చేంత పెట్టుబడి ఏమంటున్నాడు, ఈ అభివృద్ధి దోహద శక్తికి దాన్ని పెంచుకోవడం కోసం మనకు మ్యాక్సిమం పెట్టుబడి పెట్టాలని చెప్పి చెప్తారు. ఏం లేదు, మ్యాక్సిమం పెట్టుబడి అంటే కొంచెం దానికి అనుగుణంగా పెట్టుబడులు అనేవి ఉంటే మనము కనీసంగా కృషి చేసినట్టు. సో మ్యాక్సిమం పెట్టుబడి పెడితే అన్ని రంగాల్లో మనకి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి లైబెన్స్టీన్ చెప్తారు. రైట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏం లేదు, ఒకటే అభివృద్ధి దోహక శక్తి అనేది జీడిపిని పిలుస్తాం, అభివృద్ధి నిరోధక శక్తి అని చెప్పేసి జనాభా వృద్ధి రేటు పిలుస్తాం. ఇట్లా జనాభా వృద్ధి రేటు అనేది ఎక్కువ ఉన్నప్పుడు అభివృద్ధి దోహక శక్తి అనేది డామినేట్ అయిపోతుంది కాబట్టి అభివృద్ధి జరగదు. కాబట్టి దీనికి మ్యాక్సిమం మనము ఎక్కువ కొంచెం ఎఫర్ట్ పెట్టి దాని పెట్టుబడులు అనేది మనం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. మ్యాక్సిమం పెట్టుబడులు పెడితే మనకి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తారు. అంటే మనకి ఏం లేదు, పెద్ద మొత్తాల్లో మనం పెట్టుబడి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పేది మనము ఈ కనీస కృషి సిద్ధాంతం అని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి, కనీసం కృషి చేయాలి అని చెప్పేసి లైబెన్స్టీన్ చెప్తారు అభివృద్ధి జరగాలని. మనం జనరల్గా చూసుకుంటే అభివృద్ధి జనాభా వృద్ధి రేట్ అనేది 3 to 3.5% మనకి జనరల్గా ఉంటుంది అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో దానికంటే ఎక్కువ మొత్తంలో మనం
ఈ పెట్టుబడులు పెడితే కనుక మనము అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కనీస కృషి సిద్ధాంతం అని చెప్పేసి మనకు చెప్తుంది. అంతే, దీంట్లో మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకున్న అంశం, ఇంతకుమించి ఏముండదు. రెండోది చూస్తే ఇంకొకటి మనకి అల్పస్థాయి సమతౌల్య వల అని చెప్పేసి ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్, అల్పస్థాయి సమతౌల్య వల. ఈ అల్పస్థాయి సమతౌల్య వల మనకి నెల్సన్, ఎవరు నెల్సన్ చెప్తాడు. రైట్, మన పేరులోనే ఉంటుంది. ఏంది, కనీస అవసరాలు మాత్రమే తీర్చుకోగలిగే స్థాయిలో, అనగా జీవనాధార స్థాయికి సమానంగా ఉండడాన్ని మనం అల్పస్థాయి సమతౌల్య వల అని చెప్పేసి అంటాం. అంటే మనం బ్రతకడానికి కోసం ఏవైతే కనీస అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా మాత్రమే మన సంపద లేదా ఆదాయం ఉంటే దాన్ని అల్పస్థాయి సమతౌల్య వల అంటాం. మరి ఆ స్థితి నుండి బయటికి రావాలంటే కనీసం భారీ పెట్టుబడులు అవసరం అని చెప్పి చెప్తాడు. సింపుల్ కాన్సెప్ట్. మనం అల్పస్థాయి సమతౌల్య వల అంటే ఏంటి, మనం నిత్యావసర వస్తువులు, రోజు బ్రతకడం కోసం ఏవైతే నిత్యావసర వస్తువులు అవసరమో, కనీస వస్తువులు అవసరమో, కనీస అవసరాలు అవసరమో వాటికి అనుగుణంగానే మన ఆదాయం ఉండడమే కాకుండా దాన్నే మనం ఏమంటున్నాం అంటే అల్పస్థాయి సమతౌల్య వల అంటున్నాం. మరి కేవలం ఇంతే కాదు, మనకు కొంచెం పెట్టుబడి రావాలి, పొదుపు ఉండాలి, కొంచెం గ్రోత్ అనేది ఉండాలంటే మనం భారీ పెట్టుబడులు పెట్టాలి. ఇది అక్కడ కూడా మనకు అదే చెప్తాడు, భారీ పెట్టుబడులు పెడితే మనకి గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. ఈ అల్పస్థాయి సమతౌల్య వల నుంచి బయటికి రావాలంటే మనం భారీ పెట్టుబడులు పెడితేనే పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి నెల్సన్ చెప్తారు మనకి. రైట్, అంతే. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అల్పస్థాయి సమతౌల్య వల అనేది ఎవరు ఉంటారంటే, ఎవరు ఏ ఆర్థికవేత్త అంటే నెల్సన్ అని చెప్పేసి. దాని నుంచి బయటికి రావాలంటే మనం భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తారు. సింపుల్ ఇది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకి బిగ్ పుష్ థియరీ అని చెప్పేసి ఉంటుంది. రైట్, బిగ్ పుష్ థియరీ మనకి రోజెస్టిన్ రొడానా అని చెప్పేసి ఉంటాడు. బిగ్ పుష్ సిద్ధాంతం రోజెస్టిన్ రొడానా. ఓకే, మరి మనకు పేరులోనే ఉన్నది బిగ్ పుష్ అంటే మనం సేమ్ మళ్ళీ భారీ పెట్టుబడులు పెట్టుడే, కాకపోతే మనకు కొంచెం కాన్సెప్ట్ మనం చూడాల్సి ఉంటుంది. ఈ రోజెస్టిన్ రొడానా ఒక గ్రంథం ఉంటుంది మనకి, ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ సదరన్ యూరప్ అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి రాసుకుంటే మనకు గుర్తుంటుంది, ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ సదరన్ యూరప్ అని చెప్పేసి మనకు రోజెస్టిన్ రొడానా మనకి ఒక బుక్ రాస్తాడు, గ్రంథం రాస్తాడు. దాని ప్రకారం ఏంటంటే మనకి ఈ రోజెస్టిన్ రొడానా కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే వెనుకబడిన దేశాలు ఉంటాయో అక్కడ మనకి ఆర్థిక వ్యవస్థల్లో చాలా రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఈ ఆర్థిక వ్యవస్థను మనము ఒక ఊపుకు తీసుకురావాలి. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఒక ఊపు సిద్ధాంతం లేదా అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఒక ఊపు దశ లేదా ఒక ఊపును తీసుకురావాలని చెప్పేసి పిలవాలి. బిగ్ పుష్ థియరీ అంటేనే అన్ని రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి ఒక ఊపును తీసుకురావాలి. ఆ ఊపు దశకు చేరుకుందంటే మనకి అన్ని రంగాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. కేవలం ఒక రంగం, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, అన్ని రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి ఒక రంగానికి ఒక రంగం అనుసంధానం అయ్యే విధంగా డెవలప్ జరిగితేనే మనకి ఒక ఊపు దశ వస్తుంది. ఆ ఊపు వచ్చినప్పుడే మనకి డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజెస్టిన్ రొడానా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని మనము బిగ్ పుష్ థియరీ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఏం లేదు, మన అభివృద్ధి జరగాలంటే భారీ పెట్టుబడులు అవసరం అని చెప్పేసి చూడండి. ప్రతి సిద్ధాంతంలో భారీ పెట్టుబడులు అనే పదం వస్తుంది. కాకపోతే సిద్ధాంతాన్ని బట్టి మనం అక్కడ ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఓకే, కనీస కృషి సిద్ధాంతం అని చెప్పేసి అన్నాం మినిమం. అదేవిధంగా అల్పస్థాయి సమతౌల్య వల అని చెప్పేసి అన్నాం. ఓకే, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా మనకి బిగ్ పుష్ థియరీలో భాగంగా కూడా భారీ పెట్టుబడులు అవసరం అని చెప్పి చెప్తాడు రోజెస్టిన్ రొడానా. భారీ పెట్టుబడి పెడితేనే మనకి అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తాడు. అంటే అభివృద్ధి మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ బిగ్ పుష్ థియరీ మనకి తెలుపుతుంది. అట్లా కేవలం ఈ భారీ పెట్టుబడులు అనేటివి కేవలం ప్రైవేట్ రంగమే కాకుండా, ప్రైవేట్ రంగం పెడితే మాత్రమే జరగదు, ప్రైవేట్ రంగంతో పాటు మనకి గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోవాలి, గౌడ్ సెక్టార్ కూడా జోక్యం చేసుకోవాలి ఈ భారీ పెట్టుబడుల విషయం అని చెప్పేసి రోజెస్టిన్ రొడానా చెప్తారు. కేవలం ప్రైవేట్ వాళ్ళు చేస్తేనే కాదు, కేవలం గవర్నమెంట్ వాళ్ళు చేస్తేనే కాదు,
ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకొని మనకి అధిక భారీ పెట్టుబడులు పెట్టాలి ప్రతి రంగంలో. అట్లాంటప్పుడు మాత్రమే మనకి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అభివృద్ధి సిద్ధాంతాల గురించి మాట్లాడుతుంది కదా, అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి రోహిత్ గారు చెప్తారు. రైట్. అదేవిధంగా మనకి ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక దృష్ట్యా రొడాన్ మొట్టమొదటిసారి మనకి సంతులిత వృద్ధిని సూచించడం జరిగింది. ఈ రోహిత్ రొడాన్ మనకు సూచిస్తాడు సంతులిత వృద్ధి అనేది, మళ్ళా సిద్ధాంతం వేరే ఉంటుంది. సంతులిత వృద్ధిని ఫస్ట్ సూచించింది ఎవరు అంటే రోజెస్టీన్ రొడాన్. ఏం లేదు, మళ్ళీ సంతులిత వృద్ధి అంటే మళ్ళీ అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అర్థం వస్తుంది కాబట్టి. అట్లా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒకటి పాదరక్షల పరిశ్రమ అని చెప్పేసి, దీన్ని మనకు రోజెస్టీన్ రొడాన్ పెడతారు. మనకు కొన్ని పాదరక్షల ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఎవరు? రోజెస్టీన్ రొడాన్. ఇంకొకటి గుండు పిన్నుల ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఉంటాయి. ఆడమ్ స్మిత్ అంటే ఆర్థికవేత్తలు ఒక రియాలిటీ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా ఉంటారు. ఒకటి పాదరక్ష ఎగ్జాంపుల్, ఒకటి గుండు పిన్నుల ఎగ్జాంపుల్, ఒకటి ఇంకొకటి ఎడ్ల బండి ఎగ్జాంపుల్. ఇది గౌతమ్ మాథుర్. మరి పాదరక్షల ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనకి ప్రతి రంగంలో, ఒకే రంగంలో కాకుండా అన్ని రంగాల్లో సమానంగా భారీ పెట్టుబడులు పెడితేనే మనకి అభివృద్ధి అనేది జరుగుతుంది. అగ్రికల్చర్లో పెట్టడం, అదేవిధంగా పారిశ్రామికంలో పెట్టడం, అదేవిధంగా సేవా రంగంలో పెట్టడం, అన్ని రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి ఒక రంగాన్ని ఒక రంగం ప్రోత్సహించుకునే విధంగా ఉండాలి అభివృద్ధి అనేది. రైట్. అట్లా పెట్టుబడులు పెట్టినప్పుడే మనకి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ పాదరక్షల ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పాదరక్షల కంపెనీ పెట్టినప్పుడు ఆ పాదరక్షల కంపెనీలో భాగంగా ఉద్యోగులు ఉండాలి. అదేవిధంగా పాదరక్షల కంపెనీలకి ఆ పాదరక్షలు కొనుక్కోవాలంటే ఇతర రంగాల్లో లేదా ఇతర పరిశ్రమల్లో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, అదేవిధంగా కొనుక్కునే స్థాయి ఉండాలంటే అన్ని రంగాల్లో కూడా అధిక పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఆల్రెడీ ఆదాయ స్థాయిలో ఉండే, అంటే ఆదాయాన్ని సంపాదించే స్థాయిలో ఉండాలి. ఆ పాదరక్షలు కొనుక్కునే స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకి పాదరక్షలకి వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది, పాదరక్షలు కొనుక్కునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తాడు రోజెస్టీన్ రొడాన్. అంటే ఇక్కడ ఏం లేదు, అన్ని రంగాల్లో సమాన పెట్టుబడులు అనే అంశంలో మనకి పాదరక్షల ఎగ్జాంపుల్ అనేది వస్తుంది. ఒక కంపెనీ పెట్టి పాదరక్షలు తయారు చేసినప్పుడు కనీసం వాటిని కొనుక్కొని తొడుక్కునే అవకాశం ఎవరికి ఉంటుంది, వాటికి ఎవరైతే ఆదాయం ఉంటుందో, ఎవరికైతే వాటి కొనుక్కునే ఒక స్థాయి ఉంటుందో వాళ్ళు మాత్రమే కొనుక్కోగలుగుతారు. మరి వాళ్ళ స్థాయి ఉండాలంటే ఖచ్చితంగా అన్ని రంగాల వాళ్ళు కొనుక్కునే స్థాయికి ఎదగాలి కదా. అట్లా దాన్ని ఆ పాయింట్ ఆఫ్ లో మనకి రోజెస్టీన్ రొడాన్ అనేది ఈ పాదరక్ష ఎగ్జాంపుల్ మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఏం లేదు, అన్ని రంగాల్లో సమానంగా పెట్టుబడులు అనే కాన్సెప్ట్లో భాగంగా పాదరక్ష ఎగ్జాంపుల్ అనేది చెప్తారు. అది మనకి ఎవరు అని చెప్పేసి అడగవచ్చు, చెప్పలేమాట. అట్లే విధంగా మనకి గుండు పిన్నులు అని చెప్పేసి, ఇది వేరే కాన్సెప్ట్ యాక్చువల్గా గుండు పిన్నులది. కాకపోతే ఈ గౌతమ్ మాథుర్ ఎడ్ల బండి మాత్రం మళ్ళీ సేమ్ వస్తుంది. ఎడ్ల బండి అంటే ఇప్పుడు ఎడ్ల బండికి రెండు ఎడ్లు ఉంటాయి కదా, అవి మనకి రెండు సమానంగా ప్రయాణించినప్పుడే వాటి యొక్క దాంట్లో ఉన్న బరువు మూసుకెళ్ళగలుగుతుంది. ఒకటి ముందు ఒకటి వెనుక ఉన్నప్పుడు సమానంగా తీసుకెళ్ళలేవు అని చెప్పేసి కాన్సెప్ట్లు. అంటే అన్ని రంగాల్లో సమాన పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి ఎడ్ల బండి ఎగ్జాంపుల్ చెప్పింది ఎవరంటే మనకి గౌతమ్ మాథుర్ చెప్తారు. అన్ని రంగాల్లో సమాన పెట్టుబడులు పెట్టాలి, వారి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి మనకి గౌతమ్ మాథుర్ ఎడ్ల బండి కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ గుండు పిన్నుల కాన్సెప్ట్ అనేది ఆడమ్ స్మిత్ చెప్తాడు. ఇక్కడ గుండు పిన్ను కాన్సెప్ట్ అనేది ప్రత్యేకీకరణ అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ ప్రత్యేకీకరణ కాన్సెప్ట్ మనకు సాధించుకోవాలని చెప్పేసి మనం ఆల్రెడీ చూసుకున్నాం. ప్రత్యేకీకరణ అంటే ఒక అంశం, మనం మార్కర్ గురించి ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ మార్కర్లో భాగంగా దీని పైన పార్ట్ ఒకటి ఉంటుంది, లోపల స్థిర పార్ట్ ఒకటి ఉంటుంది స్పాంజ్ రూపంలో, ఇది ఒకటి ఉంటుంది. అట్లా మనం ఏ పార్ట్ను తయారు చేసేటప్పుడు ఆ పార్ట్ యొక్క స్కిల్ ఉన్న వ్యక్తులు ఒక వర్గంగా ఏర్పడి దాన్ని ప్రత్యేకంగా కాస్ట్గా తయారు చేసి ఒక స్కిల్ వస్తే మాత్రమే మనం ఒక మార్కర్ని తయారు చేయడానికి చాలా తక్కువ టైంలో తయారు చేయొచ్చు. లేదు ఇవన్నీ భాగాలు ఒకరే తయారు చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే అట్లా ఒక భాగాన్ని తయారు చేయాలంటే ప్రత్యేకీకరణ అనేది అవసరం అని చెప్పేసి గుండు పిన్నుల ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు గుండు పిన్ అనుకుంటే సపోజ్ ఇది ఒక వర్గం తయారు చేయాలి, ఒకనొక పార్ట్, ఈ పార్ట్ ఒకరు తయారు చేయాలి ఇంకొక వర్గం. అట్లా
ఒక్కొక్క వర్గం ఒక ప్రత్యేకీకరణ సాధిస్తే ఒక భాగాన్ని లేదా ఒక పదార్థాన్ని లేదా ఒక ప్రొడక్ట్ని తయారు చేయడం ఈజీ అవుతుందని చెప్పేసి ఆడమ్ స్మిత్ మనకి ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రత్యేకీకరణ విషయంలో చెప్తారు. ఏం లేదు, ఒక ప్రొడక్ట్ని తయారు చేయాలన్నా ఒక అంశాన్ని చేసుకోవాలన్నా కూడా దాంట్లో స్పెషాలిటీ అనేది మనకు ఉంటే మనకి ఈజీ అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. అదే మనకి ఆడమ్ స్మిత్ యొక్క గుండు పిల్లల ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే రైట్, ఇక్కడ మనకి రోయస్టిన్ రుడాన్ ప్రకారం ఫైనల్గా ఏమంటున్నారంటే ఈ సంతులిత వృద్ధి అనే భావన ఎట్లా పుట్టిందంటే ప్రతి సప్లై తనకు కావాల్సిన డిమాండ్ను తనే సృష్టించుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అనే మార్కెట్ సూత్రం అనే సాంప్రదాయ భావన మనకి ఆధారం చేసుకొని సంతులిత వృద్ధి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏమంటున్నాడు? సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఓకే, అట్లా ఏది జేబీసే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సంతులిత వృద్ధి అనే భావన ఎట్లా ఉంటుందంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, అంటే ప్రతి ఒక్క వస్తువు యొక్క సప్లై అనేది ఆటోమేటిక్గా దాని డిమాండ్ని క్రియేట్ చేసుకుంటుంది. మనం పెట్టుబడులు పెట్టాలి, అన్నింటిలో సమానంగా పెట్టుబడులు పెడితే ఆటోమేటిక్గా అన్ని రంగాలు వృద్ధి చెందుతాయనే కాన్సెప్ట్ బాగానే చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది బిగ్ పుష్ థియరీ నుంచి రోయస్టిన్ రుడాన్ చెప్పిన మనకి కాన్సెప్ట్. లేదు, భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఒక ఊపు దశ రావడం వల్ల మనకి బిగ్ పుష్ థియరీ కాన్సెప్ట్ అనేది వివరించారు. నెక్స్ట్ చూస్తే మనకు సంతులిత వృద్ధి సిద్ధాంతం. సంతులిత వృద్ధి సిద్ధాంతం ఎవరు చెప్తారంటే మనకి రాగ్నార్ మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాడు రోయస్టిన్ రుడాన్. కాకపోతే ఇక్కడ మనకి ఈ సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు అంటే మనకి ఫైనల్గా రాగ్నార్ లక్స్ అని చెప్పేసి చెప్పచ్చు. ఈయన ఒక గ్రంథం ఉంటాయి, చాలా మంది గ్రంథాలు ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత, క్లాసెస్ అయిపోయిన తర్వాత, కాన్సెప్ట్ అయిన ఈ వృద్ధి సిద్ధాంతాలు అయిన తర్వాత ఒక చార్ట్ రూపంలో ఇటు ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఈజీగా మనం అంటే క్విక్ రివిజన్ కోసం, దాని తర్వాత ఇటు ఆర్థికవేత్తలు రెండోది ఇటు ఒక గ్రంథాలు వాళ్ళకి సంబంధించి అట్లా చాలా ఉంటాయి ఈ క్లాస్లో, అంటే ఈ కాన్సెప్ట్ సంబంధించి గ్రోత్ డెవలప్మెంట్ అట్లా మనం చూద్దాం. ఈజీ క్విక్ రివిజన్ కోసం మనకి పనిచేస్తుంది. రాగ్నార్ నక్స్ యొక్క గ్రంథం వచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్, ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ నేషన్స్. అండర్ డెవలప్డ్ నేషన్స్. ఆల్రెడీ మీరు ఏదో ఒక బుక్ ఫాలో అవుతుంటారు కదా, క్లాసులు వినేటప్పుడు జస్ట్ రఫ్గా మనకు రాసుకుంటూ ఉంటే మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. కేవలం వినడమే కాకుండా ఇట్లా రఫ్గా రాసుకుంటే ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే మనం రివిజన్ చేసుకుంటప్పుడు ఆటోమేటిక్ మనకి గుర్తొస్తుంది. రైట్, సంతులిత వృద్ధి సిద్ధాంతం మనకు రాగ్నార్ నక్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అని చెప్పేసి గ్రంథం రాస్తాడు. సంతులిత వృద్ధి అంటే సమానమైన వృద్ధి లేదా అన్ని రంగాల వృద్ధి, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. అయితే ఈ వృద్ధి సిద్ధాంతాన్ని, సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని బలపరుస్తారు ఒక ముగ్గురు ఆర్థికవేత్తలు, ఆర్థర్ లూయిస్ అని చెప్పేసి, రోయస్టిన్ రుడాన్ అని చెప్పేసి. ఓకే, ఆర్థర్ లూయిస్, మళ్ళీ రోయస్టిన్ రుడాన్ వచ్చింది చూడండి, రోయస్టిన్ రుడాన్. అదేవిధంగా మనకు పాల్ స్ట్రీటన్ అని చెప్పేసి, పాల్ స్ట్రీటన్ ఎక్కడ వస్తారు మనకు సింహభాగం సింహాలకి అని చెప్పేసి చెప్తా ఉంటాడు ఒకటి. అట్లా అంటే ధనిక దేశం ఇంకా ధనిక దేశంగా మారుతుంది అని చెప్పేసి, అంటే ధనిక దేశాలు పేద దేశాలు కనుక వ్యాపారంలో పాల్గొంటే ఎక్కువ బెనిఫిట్ ఎవరికి అని చెప్పేసి కాన్సెప్ట్లో మాట్లాడతాడు. షేర్ క్యాపిటల్ ఇస్ షేర్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు పాల్ స్ట్రీటన్. అట్లా మనకి సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారు మనకి అసంతులిత సిద్ధాంతకర్త హర్ష్మన్. ఓకే, అంటే అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడులు సాధ్యం కాదు, ఎందుకంటే మన దగ్గర పెట్టుబడి పెట్టడానికే లేవు రాయి అంటే మనకి అన్ని రంగాల్లో ఒకేసారి ఎట్లా పెట్టుబడి పెడతాం, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి ఈ హర్ష్మన్ మనకి అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని కనిపెడతారు. రాగ్నార్ నక్స్ వ్యతిరేకంగా మనకి అసంతులిత వృద్ధి సిద్ధాంతం, దీనికి ఆపోజిట్ అసంతులిత వృద్ధి సిద్ధాంతం ఎవరు అంటే హర్ష్మన్. దీన్ని వ్యతిరేకిస్తాడు. ఇది సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని. మనకి పెట్టుబడి పెట్టడానికి మొత్తానికి లేవు అంటే మనం అన్ని రంగాల్లో ఒకేసారి ఏ విధంగా పెడతాం, అన్ని రంగాల్లో ఎట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి హర్ష్మన్ మనకి అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని
కనిపెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించిన వరకు మనకు హర్షమన్ అసంతులిత వృద్ధి సిద్ధాంతం. రైట్. అట్లా మనకి బిగ్ బుష్ సిద్ధాంతం ఆధారంగా రగ్నారాక్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వివరించడం జరుగుతుంది. సేమ్ మనకి సంతులిత వృద్ధి సిద్ధాంతం ఉన్న బిగ్ బుష్ థియరీ అని మ్యాక్సిమం అన్ని ఒకటే కాన్సెప్ట్లో వస్తా ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి. రైట్. మనకి రోడాన్ అనేది పాదరక్ష పరిశ్రమ ఉదాహరణకు ఉపయోగించుకొని మనకి ఈ రాగ్నారాక్ యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంత ప్రాముఖ్యత అనేది తెలియజేయడం జరిగింది. ఓకే, అట్లా పాదరక్షల ఎగ్జాంపుల్ ఎవరు చెప్పారంటే ఓఎస్టీ రోడాన్. అయితే దీనికి సంబంధించి మనకి ఈ సంతులిత వృద్ధి సంబంధించి అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు జనరల్గా మనకి మూలధన కొరత ఉంటుంది. మనం ఫస్ట్లో మాట్లాడినాం, మూలధన కొరత వల్లనే డిమాండ్ పరంగా కావచ్చు, సప్లై పరంగా కావచ్చు వెనుకబడిపోతుంది. ఓకే, తక్కువ మూలధనం, తక్కువ ఉత్పత్తి, తక్కువ పెట్టుబడి, తక్కువ పొదుపు, తక్కువ డిమాండ్, ఇట్లా మనం మాట్లాడుకున్నాం కదా. ఫైనల్గా మనకు తక్కువ మూలధనమే వస్తుంది, తక్కువ ఆదాయం అట్లా. అయితే ఈ పేదరిక విషవలయాల్లో చిక్కుకుని పోతున్నాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం మూలధన కొరత వల్ల. అట్లా ఇక్కడ మనకి మార్కెట్లో కేవలం అంతమందమే పరిమితం అవుతుంది, దాని నుంచి బయటికి రావాలి. అట్లా బయటికి రావాలంటే మనకి అభివృద్ధి సాధించాలంటే ఒకేసారి వివిధ పరిశ్రమల్లో అన్ని పెట్టుబడులు, అన్ని రకాల పెట్టుబడులు చేస్తే మనకు పాసిబుల్ అవుతుంది. లేకుంటే అంత ఈజీగా మనం పేదరిక విషయాల నుంచి బయటికి రాము అని చెప్పేసి రాగ్నారాక్ చెప్పడం జరుగుతుంది. అక్కడ మాట్లాడిన ఆల్రెడీ దీని గురించి. రైట్. అట్లా మార్కెట్ పరిమితి పెరిగి మనకి మార్కెట్ విస్తరణ జరిగి అన్ని ఆర్థిక రంగాల్లో అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. రైట్. ఇది సంతులిత వృద్ధి. మరి అసంతులిత వృద్ధి ఏమంటాడంటే ఇట్లా అసంతులిత వృద్ధి ఏం చెప్తాడు, సంతులిత వృద్ధి మనకి కాన్సెప్ట్ బేస్లో అన్ని రంగాల్లో పెట్టుబడి పెడితే ఏ రంగం కూడా మనకి అందుబాటులో అంటే అనుకూలంగా లాభాలు రాక ఒకేసారి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అన్ని రంగాల్లో మనం పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి అసంతులిత వృద్ధి సిద్ధాంతం హర్షమన్ చెప్తారు. దీనికి ఆపోజిట్గా అంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్. ఇట్లా మనకి సామాజిక వ్యవస్థపరమైన పెట్టుబడులను సమకూర్చుకోవడం ద్వారా అభివృద్ధి సాధించాలని రాగ్నారాక్ మనకి జనరల్గా చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ఫైనల్గా సంతులిత వృద్ధి సిద్ధాంతం. ఏం లేదు, పేర్లు బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కాకపోతే ఆ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించునని చెప్పేసి, ఎవరు డెవలప్ చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్స్ అన్ని దగ్గరలో ఉంటాయి, అవి మనం కొంచెం పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 3 సిద్ధాంతాలు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము 3 సిద్ధాంతాలు చూసినాం. అల్పస్థాయి సమతౌల్య బల, ఓకే, అదేవిధంగా కనీస కృషి సిద్ధాంతం, బిగ్ బుష్ థియరీ సిద్ధాంతం 4 ఇష్టం, అదేవిధంగా సంతులిత వృద్ధి సిద్ధాంతం. ఓకే, 4 సిద్ధాంతాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 3 లేదా 4 సిద్ధాంతాలని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఈ కాన్సెప్ట్ మనం ఎకనామిక్ క్లాసెస్ నాకు తెలిసి యూట్యూబ్లో కంటిన్యూస్గా ఎంత పర్ఫెక్ట్గా కంప్లీట్ క్లాసెస్ లేవు అనుకుంటున్నా. నాకు తెలిసి ఏ ఛానల్ లేవు. ఇది మనకి కోచింగ్ పోని వాళ్ళకి, కోచింగ్ వినే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా క్లాసెస్ వినే వాళ్ళు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియో కింద లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. దానివల్ల ఏంటంటే కొంచెం నాకు సపోర్ట్ దొరికి ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ మన గ్రూప్ 2 సంబంధించిన వేరే పేపర్ల మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. పేపర్ 2 కావచ్చు, పేపర్ 4 కావచ్చు. పేపర్ 1 అయితే మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. కరెంట్ అఫైర్స్ విషయంలో మనం టచ్ చేయండి పేపర్ 2 అండ్ పేపర్ 4. పేపర్ 4 స్టార్ట్ చేసినామంటే చాలా ఫాస్ట్గా రివిజన్ టైప్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన ఉంది, మనకు టైం ఉంది. అదేవిధంగా పేపర్ 2ను కూడా మనము హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, పాలిటీ అంటే మనకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది అంత ఈజీగా అయిపోయే సబ్జెక్ట్ కాదు. సో దీన్ని మనము షార్ట్గా వివరించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆలోచన ఉంది. మీరు ఖచ్చితంగా నాకు కొంచెం లైక్ చేసి, మీకు వీడియో కనుక వస్తే ఖచ్చితంగా లైక్ చేసి, మనకి కాన్సెప్ట్ ఎకనామిక్ క్లాస్ అనేవి అంత ఈజీగా ఎవరికి అందుబాటులో లేవు యూట్యూబ్లో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం కంప్లీట్గా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మనం వీలుని బట్టి, మన టైంని బట్టి ఖచ్చితంగా మనం చేయడానికే ప్రయత్నిస్తున్నాం. కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.